ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైడ్రా చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు ఈ పేరు వింటే చాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి షాక్ ఇస్తూ ఆ నిర్మాణాలను కూల్చివేస్తోంది. అయితే సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా అధికారులు కూల్చివేసిన సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే లోటస్ పాండ్ లో ఉన్న ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని హైడ్రా అధికారులు నోటీసులు కూడా ఇచ్చినట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తన రూటే సపరేట్ అంటూ దూసుకెళ్తున్నారు. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణలో భాగంగా ఆయన అడుగులు వేస్తున్నారు. శనివారం ఆయన పటాన్చెరులో సుడిగాలి పర్యటన చేశారు. అయితే హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటికి హైడ్రా అధికారులు నోటీసులు అంటించారనే దానిపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. వైఎస్ జగన్ కు హైడ్రా ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ప్రచారమేనని, దాన్ని ఎవ్వరూ నమ్మొద్దని కూడా ఆయన సూచించారు. హైడ్రా నోటీసులు లాంటివి ఏమీ ఇవ్వలేదని, ఆక్రమణలకు గురైందని తెలిస్తే వెంటనే కూల్చేస్తామని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇక శనివారం హైడ్రా అధికారులకు రాజేంద్రనగర్ లో ఉన్న అప్పా చెరువును 3 ఎకరాలు ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులందాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగి హైడ్రా అధికారులు చెరువును కబ్జా చేసి నిర్మించిన గోడౌన్లను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఇంతకంటే ముందు హైడ్రా అధికారులు నోటీసులు కూడా ఇచ్చారట. కానీ వారి నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో హైడ్రానే రంగంలోకి దిగి ఆ నిర్మాణాలను నేలమట్టం చేసింది. అయితే ఈ నిర్మాణాలు స్థానిక మైలార్దేవ్పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డివేనని తెలుస్తోంది. ఈ విషయం ఆయన వరకు వెళ్లినా మౌనంగానే ఉండడం విశేషం.